గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ దేవస్థానంలో ప్రసాదంలో కొన్ని పదార్థాలు కలిపి అమ్మినారని చెప్పి ఆయన బాధ్యతారహితంగా మాట్లాడిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు ఇట్లా దేవాలయాల్లో పూజలు చేసి ప్రక్షోభణ చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి తేవాలని చెప్పని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గతంలో ప్రజలకు అనుకూలంగా ప్రజాప్రభుత్వం ఉండి ప్రజల కోసం ప్రజలకు ఎన్నో సౌకర్యాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు ఈ కళ్ళబొల్లి మాటలకు వీళ్ళు చెప్పినటువంటి ఎన్నో శుష్క వాగ్దానాలకు చేయలేని వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే పరిపాలన చేయండి అయ్యా అంటే గత ప్రభుత్వంలో అవి కలిపినారు ఇవి కలిపినారని చెప్పి వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరుతున్నారు. ఈ కలిపిన కార్యక్రమం అంతా కూడా వీరు చెప్పిన ప్రకారం కూడా జూన్ నుంచినే ఇవన్నీ జరుగుతున్నాయి. జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా అప్పుడు ఎవరికి కూడా టీటీడీ బోర్డు కూడా సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా టెండర్లు కూడా చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఈరోజు జూలై నెలలో 23వ తారీఖు బయటకు రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీరు ఈరోజు బయట పెట్టారు. కేవలం అధికారులను కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బదనాం చేసి ఆయన హిందువులకు వ్యతిరేకంగా చేయాలనే కుట్రతో మీరు ఈ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఇంతవరకు ఈ చర్యలు ఈ రోజు వరకు కూడా ఒక చిన్న అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. మూడు నెలలుగా మీ ప్రభుత్వం ఉండి మీరు ఇంత జరిగినప్పుడు ఒక్క అధికారిపైన ఎందుకు చర్య తీసుకోలేదు? ఎందుకంటే అది మీకు కూడా తెలుసు, జరిగింది ఏమీ లేదు. కేవలం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనే దాంట్లో మీతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా కలిపి ఈరోజు కుట్ర పన్నుతాడు. కాబట్టి దయచేసి మీరు అటువంటివన్నీ చేయకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 ఏమి చెప్పినారో అవి పాలించి అవి పరిపాలనలో ప్రజలకు చేరువ చేర్చి మంచి పేరు తెచ్చుకోండి. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసినంత మాత్రాన మేము కూడా ఈ ప్రభుత్వానికి 1 సంవత్సరం కాలం అవకాశం ఇవ్వాలని ప్రయత్నం జరిగితే మీరు అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు 2 నెలలకే మీ పైన వ్యతిరేకత భారీగా ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత బదనాం చేస్తే ఆయన వెనక 40% మంది మీకు ఓట్లు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ జనం అంతా ఎప్పుడు ఆయన వెంట ఉంటాం. జరిగే రోజుల్లో మీరు చేసే కార్యక్రమాలు మంచి జరిగితే సంతోషం. ఏదైనా మీరు ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బందులు జరిగినా మీ వెంట పడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను మీరు ప్రజలకు మంచి కార్యక్రమాలు మంచి ప్రోగ్రామ్స్ చేసి మన్నన పొందండి. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి మీద పడి ఊరికి అనవసరంగా ఆయన్ను హిందూ వ్యతిరేకం చేయడం ఆయన ఒక్కటే చెప్పాడు. ఈరోజు డిక్లరేషన్ గురించి ఈరోజు చెప్పమంటే నా డిక్లరేషనే మానవత్వం అని చెప్పాడు. అంతకంటే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే హిందువులు ఓట్లేసి గెలిచలే, మీరు ముస్లింలు ఓట్లేసి గెలిచలే, క్రిస్టియన్స్ అన్ని కులాలు అన్ని మతాలు వేసిన తర్వాతనే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. కేవలం హిందూయిజాన్ని తీసుకొని మీరు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీరంతా ఏకమై ఈ విధంగా ఆయన ఒక ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. భవిష్యత్తులో మీరు మంచి పరిపాలన చేయండి. అంతేగాని మా పైన ఏమైనా మా పార్టీ కార్యకర్తల పైన ఎటువంటి చేసినా కూడా మేము సంఘటితమై ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొనేదానికి ముందుంటామని తెలియజేస్తున్నాం.